కాశ్మీర్లో కుట్రలు, ఆ మధ్యకాలంలో రాళ్ళెయ్యటం, సైన్యం మీద దాడులు చేయటం, ఇట్లాంటివన్నీ దారికి వచ్చినాయి. పరిస్థితి అంతా సద్దుమణిగింది. తీవ్రవాదులకి మద్దతు ఇచ్చేటటువంటి వ్యవహారం తగ్గింది. కానీ ఈ మధ్యన మళ్ళీ పాకిస్తాన్ స్ట్రాటజీకి ఎప్పుడైతే మోడీకి సీట్లు తగ్గినాయో అప్పటి నుంచి పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదుల్ని పంపించడం ఇట్లాంటివి చేసుకొచ్చింది. మొన్న 3-4 ఇష్యూస్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని మన వాళ్ళు అటాక్ చేయడం, మన వాళ్ళు బాధితులయ్యారు. ఆ తర్వాత వాళ్ళని కాల్చి చంపడం ఇట్లాంటివి జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక సమస్య చోటు చేసుకుంది. ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తుంటే దాన్ని అడ్డుకున్నందుకు గాను జమ్మూలోని కతువా దగ్గరన దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో రాళ్ల దాడులు మళ్ళీ ప్రారంభమైనాయి. అనేక మంది పోలీసులు గాయపడ్డారు. ఏదైతే ఆక్రమణల నిర్మూలనని అడ్డుకుంటూ దాడులకు పాల్పడ్డారు. చొరబాటుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత శరణార్థులుగా మారితే ఆ శరణార్థులకి ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి పరిస్థితి. అంటే అక్కడ మళ్ళీ ఈ లోకల్ వాళ్ళు పనిచేయట్లేదు కాబట్టి బయట వాళ్ళతో ఈ పని చేయించే ప్రయత్నం చేస్తున్నారు.